హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి నేనైతే ఈ రోజు నుంచి వెంకటేశ్వర స్వామి పూజ అయితే మా ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి పూజ లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరైతే వీడియో కంటిన్యూ అవుతుంది, వీడియో చూసేయండి. యాక్చువల్గా ఇంట్లో పూజ ఏదైనా మార్నింగ్ పెట్టుకుందామా అనుకున్నానంటే నైటే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. బట్ ముందు రోజు శ్రావణ శుక్రవారం కదా, నేనైతే ఇంకా పూజ పీఠం అవన్నీ కూడా నైట్ తీయకూడదు కదా, ఇంకా మార్నింగే అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేశాను. వైపు అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇంకా వైపు పిండి దీపాలకి కొంచెం ఆ పిండి నానపెడితే సాఫ్ట్గా అయితే అవుతుంది కదా, అప్పుడు మనకి దీపం అనేది విరగకుండా పగుళ్ళేం రాకుండా వస్తుంది. ఆ పిండి ముందుగా అయితే కొంచెం పాలు, బెల్లం, నెయ్యి అన్ని వేసేసి అయితే నానపెట్టేసుకున్నాను. తర్వాత పీఠకంకి పసుపు రాసేసి మొత్తం బొట్లు అన్ని పెట్టేసుకొని ఒకవైపు ఇవి చేస్తుండగానే ఇంకో వైపు అయితే రైస్ పెట్టేసి సాంబార్ కోసం కొంచెం పప్పు అయితే పెట్టాను. ఇంకా నా పూజా పీఠకం అయితే డెకరేట్ చేసానో చూసేయండి. ఒకవైపు ఈ పూజ కోసం ఈ పనులన్నీ చేస్తుండగానే ఇంకో వైపు అయితే గురువారం వరలక్ష్మి వ్రతం అయింది కదా, ఆ పూజ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఇప్పుడు ఏం కావాలో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఇంకా మొత్తం హడావిడిగా ఒకటి తర్వాత ఒకటి చేస్తుంటూ ఒకటైతే చేస్తూ వస్తుంది. మార్నింగే వంట పని ఎందుకు అక్క, ముందు దీపం పెట్టి తర్వాత వంట చేసుకోవచ్చు కదా అని అంటారు కదా, అలా అయితే కాదండి. నేనైతే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ పూజ చేసేటప్పుడు 7వ వారం అందరికీ పిలిచి తాంబూలం అలా ఇచ్చేసాను. బట్ ఈ ఇయర్ అయితే అలా చేయటం లేదు. ఈ వారం చేశాను కదా, ఈ వారమే ఇంటికి ఎవరో ఒక ముత్తైదుకు పిలిచి వాళ్ళకైతే ఫుడ్ పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేస్తాను. యాక్చువల్గా బుక్లో కూడా ఇలానే ఉంటుంది. అంటే ప్రతిరోజు ఎప్పుడు ఏ వారం పూజ చేస్తామో ఆ రోజే ఎవరో ఒక ముత్తైదుకు పిలిచి భోజనం అయితే పెట్టి తాంబూలం అయితే ఇవ్వాలి. బట్ అంటే రోజు ప్రతి వీక్ ఎవరిని పిలుస్తాంలే అని చెప్పేసి ఇప్పుడు అందరము కూడా ఒక వీకే ఇలా పెట్టుకొని అందరినీ పిలిచేసి అందరికీ తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను కదా, ఈ ఇయర్ నేనైతే ఇలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ కూడా దేవుడి దగ్గర పెడతాను కాబట్టి అసలు ఆనియన్ అనేది వాడకుండా చేస్తున్నాను. నేను తాలింపుకి కూడా ఏంటంటే అది క్యాబేజీ తాలింపు పెట్టి చేశాను. ఇంకా ఒకవైపు వంట చేస్తూనే ఒకవైపు దేవుడికి చేస్తూ ఇంకోవైపు పాప స్కూల్కి అంటే 8:30కి పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. కానీ ఈలోగా అన్నీ రెడీ చేసుకోవాలి కదా, అంతా కూడా హడావిడిగా ఇంకా ఫాస్ట్గా అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. దేవుడికి అయితే నైవేద్యం పానకం, పంచామృతం అయితే పెట్టాను. ఇంకా వచ్చిన ముత్తైదువుకి సాంబార్ చేసి ఈరోజైతే గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా పెట్టేశాను. యాక్చువల్గా నాకు లాస్ట్ టైము వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహం ఎందుకు పెడుతున్నామని అడిగారు. వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవికి కూడా పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుతాం కదా, లక్ష్మీదేవికి కూడా ఖచ్చితంగా అష్టోత్తరం చదవాలి. శివదేవుని పూజ చేసేటప్పుడు కూడా శివుడు అష్టోత్తరం చదివితే పార్వతీదేవి అష్టోత్తరం ఖచ్చితంగా చదవాలని చెప్పి అయితే విన్నాను. నేనైతే ఇంకా ముడుపు కూడా కట్టేసుకొని ఇంకా దీపాలన్నీ వెలిగించేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే మళ్ళీ వీడియో తీసుకొని ఉంటే మనకి పూజ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేనైతే కంప్లీట్గా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ ఎలా అంటే ఏమేమి చదువుకున్నానంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యము, ఉమ్మరవాణి భక్తి, శనివార వ్రత కథ, ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత లాస్ట్లో అయితే గోవిందనామాలు అయితే చదివాను. ఇంకా గోవిందనామాలు ఇవన్నీ నాకు చదివినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం అయితే అలా పట్టింది. పూజలు చేసేటప్పుడు చాలా ఎక్కువ మంది పువ్వులన్నీ కూడా అంటే మొత్తం తెంపి వాటితో అక్షంతాలు వేసినట్టు వేస్తూ ఉంటాం కదా, అలా అయితే వేయకూడదు అని చెప్పేసి నేను ఓన్లీ అక్షంతాలు అయితే కలుపుకున్నాను. ఇంట్లో వండిన ఫుడ్ అయితే పెట్టాను కదా, సాంబార్, అన్నం, గుత్తొంకాయ కర్రీ. ఆ ఫుడ్ అయితే మా ఇంటికి నేను దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఎవరినో ఒకళ్ళ ముత్తైదుకు పిలిచి వాళ్ళకైతే ఆ ఫుడ్ పెట్టేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చి అయితే పంపిస్తాను. ఫైనల్గా నా మొదటి శ్రావణ శనివారం పూజ అయితే ఇలా జరిగింది. ప్లీజ్ కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.